హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి రేపటి నుంచి రేపు మార్నింగ్ నుంచి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతూ ఉంది. చాలా ఎర్లీగా స్టార్ట్ చేశారు జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అవ్వకముందే ఈ ఇయర్. సో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి కానీ, రిజిస్ట్రేషన్ గురించి కానీ, ఇతర అప్డేట్స్ గురించి కానీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ 1 మంత్, ఈ 1.5 మంత్ నాతో మీకు ఎక్కువ పని ఉండొచ్చు. సో కాబట్టి చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేస్తే, అలాగే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెడితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటుంది. సో ఇక డీటెయిల్స్కి వెళ్తే, కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెంటర్షిప్ పెయిడ్ గైడెన్స్కి సంబంధించి వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఇక్కడ మెయిన్గా మనకి రేపటి నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టగానే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ వస్తాయి. సో ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి స్టెప్స్ ఏమేమి ఉంటాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి స్టెప్ ఏమేమి ఉంటాయి అనేది చెప్తాను. సో ఇక్కడ మెయిన్గా ఒకసారి కౌన్సిలింగ్ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీ బేసిక్ డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. ఇన్కమ్ కానీ, క్యాస్ట్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ ఆ నెంబర్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ 4th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇచ్చిన బేసిక్ డీటెయిల్స్ని బేస్ చేసుకొని మీ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫై చేయడం జరుగుతుంది. మీ ఇన్కమ్ కానీ, మీ 10th క్లాస్ మెమో కానీ, మీ ఇంటర్మీడియట్ మెమో కానీ, మీ క్యాస్ట్ కానీ, మీ ఈడబ్ల్యూఎస్ కానీ, ఇతర డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్లో పర్టికులర్ అథారిటీస్ నుంచి వీళ్ళకి డీటెయిల్స్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయో ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నిటికీ డిస్ప్లే అవుతాయి. వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి మీ సర్టిఫికేట్స్ ఓకే కరెక్ట్గా ఉన్నాయంటే వాళ్ళు మీకు డైరెక్ట్గా మీకు వెబ్ ఆప్షన్స్కి పర్మిషన్ ఇస్తారు. ఓకేనా? సో ఎవరి సర్టిఫికేట్స్ అయితే కరెక్ట్గా లేవో, లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కానివ్వండి, లేదంటే క్యాస్ట్ కానీ అథారిటీస్ నుంచి డాటా రాలేదో వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ పెండింగ్ పెడతారు. ఏ సర్టిఫికేట్ పెండింగ్ ఉందో ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయడానికి మళ్ళీ ఒక ఛాన్స్ అయితే ఇస్తారు. అది కూడా ఆన్లైన్లోనే మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్ మళ్ళీ వెరిఫికేషన్ అథారిటీ వాళ్ళకి వెళ్తుంది ఆన్లైన్లో. సో వాళ్ళు వెరిఫై చేసి మీ సర్టిఫికేట్ ఓకే ఉంది అని అంటే మళ్ళీ వెబ్ ఆప్షన్స్కి మీకు పర్మిషన్ ఇస్తారు. సో ఇది యాక్చువల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ మీకు ఆన్లైన్లో పాసిబిలిటీ కావట్లేదు, చాలా టైం పడుతుందంటే మీరు వెరిఫికేషన్కి ఆఫ్లైన్లో వెళ్ళొచ్చు. సో యాక్చువల్గా మనకి టీఎస్లో మొత్తం ఆఫ్లైన్లో ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్, కానీ ఏపీలో ఆఫ్లైన్, ఆన్లైన్ 2 విధాలుగా జరుగుతుంది. సో ఇది యాక్చువల్ కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. వెబ్ ఆప్షన్స్లో మీరు కాలేజ్ సెలెక్షన్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్, సీట్ వచ్చిందా రాలేదనేది డీటెయిల్స్ ఉంటాయి. సీట్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, ఎప్పటివరకు కాలేజ్లో జాయిన్ కావాలనేది డీటెయిల్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటనే చూద్దాం. సో అఫీషియల్ వెబ్సైట్లో మీకు రేపు మార్నింగ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తారు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ స్టాటస్ ఉంటుంది. పేమెంట్ స్టాటస్ మీద క్లిక్ చేసి మీ పేమెంట్ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. సక్సెస్ఫుల్ అయితే నో ప్రాబ్లం, సక్సెస్ కాకపోతే పేమెంట్ స్టాటస్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్కి సంబంధించి ఆప్షన్ అయితే వస్తుంది. సో అది మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఆప్షన్ రావడం జరుగుతుంది. అలాగే వెరిఫికేషన్ స్టాటస్కి సంబంధించి కూడా మనకి ఆప్షన్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో వస్తుంది. ప్రస్తుతానికి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మాత్రమే మనకి ఎనేబుల్ చేస్తారు. సో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, ఇలా బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. బేసిక్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇందులో మీరు ఫిలప్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటంటే, మీరు ఆల్రెడీ అప్లై చేసేటప్పుడు బేసిక్ డీటెయిల్స్ ఇచ్చారు కదా, ఆ డీటెయిల్స్ మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు మైనారిటీ అయితే మైనారిటీ కరెక్ట్గా ఉందా, నాట్ అప్లికేబుల్ ఉందా, లేదా ఓసీ అంటే ఓసీ కరెక్ట్గా ఉందా, అంటే ఇక్కడ మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీ అనేది. నెక్స్ట్ ఒకవేళ ఓసీ వాళ్ళు అయితే ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ స్టాటస్ దగ్గర ఎస్ క్లిక్ చేసి ఈడబ్ల్యూఎస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ దగ్గర కూడా మీ ఇన్కమ్కి సంబంధించి ఇది మెయిన్, చాలా ఇంపార్టెంట్ ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ కావాలనుకుంటున్నారో. సో ఇక్కడ ఇన్కమ్ మీద క్లిక్ చేయగానే మీకు ఆప్షన్ అక్కడ బిలో 2.5 lakhs, అబోవ్ 2.5 lakhs, నాట్ అప్లికేబుల్ అని వస్తుంది. సో బిలో 2.5 lakhs ఎవరైతే క్లిక్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ స్పెషల్ కేటగిరీకి సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది. మీకు ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, క్యాబ్ కోటా కానీ, లేదా ఇతర కోటా ఏమైనా ఉంటే ఎస్ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసి దానికి సంబంధించి నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. మీరు ఇంటర్మీడియట్ నుంచి 6th క్లాస్ వరకు, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదువుకున్నారు అనేది ఆ డీటెయిల్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఇది మెయిన్గా దేనికేనంటే
మీరు ఏ లోకల్ ఏరియానో అనేది బేస్ అయి ఉంటుంది. అంటే మీరు 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏయూ ఏరియాలో చదివితే ఏయూ ఏరియాలో లోకల్, లేదు ఎస్వీయూ ఏరియాలో చదివితే ఎస్వీయూ ఏరియాలో లోకల్. ఓకేనా. సో ఈ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ ఉంటాయి అక్కడ. ర్యాంక్ కార్డు ఉంటుంది, మీ ఎంసెట్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో డీటెయిల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మీ యొక్క ఇంటర్మీడియట్కి సంబంధించి ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డు, ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకైతే ఇలా ఆటోమేటిక్గా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది అప్డేట్ అవుతాయి. సో అప్డేట్ కాని వాళ్ళు మీ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్స్లో మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ ఇంటర్మీడియట్కి సంబంధించి హాల్ టికెట్ నెంబరు, అలాగే ఏ బోర్డు, సిబిఎస్ఈయా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి ఆప్షనల్ సబ్జెక్ట్స్లో, అది కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 600 మార్క్స్కి మీకు ఎంత మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సంటేజ్ అనేది క్యాల్కులేట్ చేసి అక్కడ వేయాలి. నెక్స్ట్ ఇక్కడ డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్, అంటే మీరు పైన కనిపించే ఇన్ఫర్మేషన్లో ఏమైనా చేంజెస్ కోరుకుంటున్నారా? కోరుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి. సెలెక్ట్ మీద క్లిక్ చేయగానే ఎస్ అని వస్తుంది. లేదు అనుకుంటే నో అని క్లిక్ చేయండి. నో అని క్లిక్ చేయగానే మీకు ఒకవేళ ఫ్యూచర్లో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి వెళ్ళాలి అనుకుంటే ఏ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి అనుకుంటున్నారు, మీ నియరెస్ట్ డిస్టిక్లో హెల్ప్ లైన్ సెంటర్స్కి సంబంధించి లిస్ట్ అయితే వస్తుంది. ఆ ఒక హెల్ప్ లైన్ సెంటర్ని కంపల్సరీగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ మీద మీరు క్లిక్ చేశారు, అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి చెక్ చేసుకున్నారు. ఈడబ్ల్యూఎస్ దగ్గర ఎస్ అని క్లిక్ చేశారు. ఎస్ అని క్లిక్ చేయగానే ఈడబ్ల్యూఎస్ నెంబర్ అడిగింది. ఓకేనా. సో ఈడబ్ల్యూఎస్ నెంబర్ ఇచ్చారు. అలాగే క్యాస్ట్కి సంబంధించి బిలో 2,50,000 అబవ్ 2,50,000 నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేసుకున్నారు. నాట్ అప్లికేబుల్ అయితే ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి బిలో 2.5 lakhs ఉండి మీకు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా బిలో 2,50,000 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారు. నెక్స్ట్ ఏం చేయాలి, హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డూ యూ వాంట్ టు ఎనీ చేంజెస్ అనే కిందనే మీకు పక్కనే సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఏదో ఒక హెల్ప్ లైన్ సెంటర్ని చూస్ చేసుకోమని, మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, చిన్న చెక్ బాక్స్, దాని మీద క్లిక్ చేస్తే మీకు బ్లూ కలర్ మార్క్ అయితే పడిపోతుంది, టిక్ మార్క్ పడుతుంది. టిక్ మార్క్ పడిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్లు. నెక్స్ట్ ఏం చేయాలి, ఫీ పేమెంట్ చేయాలి. సో ఫీ పేమెంట్కి సంబంధించి డెబిట్ కార్డు కానీ లేదా క్రెడిట్ కార్డు కానీ లేదా ఇతర ఏ కార్డ్స్ ఉంటే ఆ కార్డు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేసి మీరు ఏ కేటగిరో ఆ కేటగిరీకి సంబంధించి మీ అమౌంట్ అనేది పే చేయాలి. ఓసీబీసీ వాళ్ళకి 1,200 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ అనేది ఫీ పేమెంట్ అనేది చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇలా పేమెంట్ సక్సెస్ అని మీకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో సక్సెస్ కాకపోతే ఏమైనా పేమెంట్ ఇష్యూస్ వస్తే మీకు పేమెంట్కి సంబంధించి స్టాటస్ ఆప్షన్ ఉంటుంది మీకు వెబ్సైట్లో. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి పేమెంట్ స్టాటస్ చెక్ చేసుకోవచ్చు. అమౌంట్ కట్ అయిందా లేదా, పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా అనేది డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఇది చేసే ముందు చాలా అంటే చాలా జాగ్రత్త తీసుకోండి. నెట్ సెంటర్లో కానీ లేదా మీకు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ ఆన్ చేసి పేమెంట్ చేసేటప్పుడు డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు ఎక్కువ ల్యాగ్ కాకుండా డీటెయిల్స్ కొంచెం తొందరగా ఎంటర్ చేయండి. పేమెంట్ కూడా తొందరగా చేయడానికి ట్రై చేయండి. అలాగే ఎలాంటి మిస్టేక్ చేయకుండా 1కి 2 సార్లు చెక్ చేసుకొని చేయండి. పేమెంట్ చేసేటప్పుడు కూడా మీకు సిగ్నల్ కరెక్ట్గా ఉన్న దగ్గర చేయండి. ఓకేనా. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి 4th మనకి స్టార్ట్ అవుతుంది. దాని గురించి కూడా రెగ్యులర్గా అప్డేట్స్ చేస్తూ ఉంటాను. ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గైడెన్స్ గురించి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.